గవర్నమెంట్ మనకి ఫ్రీ పథకం తీసుకొని వచ్చింది కదా, బస్సు ఫ్రీ పథకము. ఇది లేడీస్ కి ఎలా ఉపయోగపడుతుంది, వాళ్ళ అభిప్రాయం ఏమి? ఎందుకంటే ఈమె నాతో పాటు పనిచేసే వాళ్ళు అనమాట. మేము హోటల్లో వర్క్ చేస్తాము, మాతో పాటు ఈమె కూడా వర్క్ చేస్తుంది. 5 ఏళ్ళుగా, అంటే చాలా సీనియర్ ఈమె కూడా. మాతో పాటు ఒక 7 ఏళ్ళు అయింది హోటల్ ఓపెన్ చేసి. 5 ఏళ్ళుగా ఈ మనిషి మాతో పాటే వర్క్ చేస్తుంది. రోజు అప్లైగుంట వరకు, అంటే తిరుపతి నుంచి అప్లైగుంట వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ రోజు పోతూ వస్తూ ఉంటుంది అనమాట. దానివలన ఈమె ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఈమెకి ఏదైనా ఇబ్బంది పెట్టారా ఈ పథకం వలన అనేది ఈమె మాటల్లోనే మనం విని తెలుసుకుందాం. అమ్మా, మీరు బస్సులో పోయేస్తున్నారు కదా, మీకు కొత్తగా ఫ్రీ బస్సు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా? మీకు ఏమైనా కండక్టర్ ఏదైనా ఇబ్బంది పడటమో, లేదా డ్రైవర్ ఏదైనా ఇబ్బంది పడటమో, లేదా టికెట్ తీసుకునే వాళ్ళు కూర్చోండి, టికెట్ లేని వాళ్ళు నిలబడుకోండి, ఇట్లాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా? ఏ ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. మాకు ఇప్పుడు 5 ఏళ్లుగా మాకు ఛార్జీలు పెట్టుకొని పోతా ఉన్నాము. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. ఫ్రీ టికెట్ ఫ్రీగా ఇస్తా అన్నారు, పర్వాలేదు. ప్రతిరోజు మీరు పోయేస్తున్నారా? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మీకు పోయేదానికి? 20 కిలోమీటర్లు ఉంటుంది. 20 కిలోమీటర్లు, రాను 20 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు. అంటే మీకు దగ్గర 2000 రూపాయలు మిగిలినట్టే. మిగిలినట్టే. అమ్మా చెప్పమ్మా, ఎట్లుంది నీకు? ఏదైనా ఇబ్బంది ఏమైనా కలిగిందా? ఏం లేదు సార్, బాగా నాది బాగా బస్సులో ఆధార్ కార్డు చూపిస్తే బాగా టికెట్ కొట్టేస్తున్నారు, సీట్లో కూర్చోమంటున్నారు, బాగుంది. హ్యాపీగా వచ్చేస్తుంది. ఆధార్ కార్డు చూపిస్తే బాగా ప్రతిరోజు జర్నీ చేస్తున్నారా? రోజు 15 తేదీ నుంచి మీకు ఇది బాగుంది, అంటే రోజు ఛార్జీలు తగ్గిపోయినాయి. ఛార్జీలు ఎట్లా తగ్గిపోయి హ్యాపీగా ఉంది.